ఇక్కడ రాయబడతా ఉంది, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునే ఉన్నది. నిజంగా చూడండి, ఇందులో రాయబడిన వచనాలు ఎంత సూటిగా ఉన్నాయో. అదే నా తల్లిదండ్రులే వచ్చి నన్ను ఆదరించినంత గొప్ప మాటలు, తల్లిదండ్రులు కూడా ఎంత గొప్ప మాటలు చెప్పలేరేమో. ఏం కాదులే నాన్న, తగ్గిపోతుంది, బాగైపోతుంది అనే చెప్తారు. కానీ ఎవరైనా వెల్ విషర్స్ ఎవరైనా కూడా వచ్చి మంచి మాటలు చెప్తారు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు చూడండి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఈరోజు వాక్యం వింటా ఉన్నటువంటి మీ జీవితంలో ఎవరైనా మీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ఏదో భయంకరమైనటువంటి కట్ల చేత కట్టబడిన వారి భయంకరమైనటువంటి పరిస్థితులలో పోతా ఉన్నారేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు విఫలమైపోతూ, ఎన్ని మీరు ట్రై చేస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రయత్నంలో అడుగు వేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా బోర్ల బొక్క ముందుకే పడిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జీవితం ఉందేమో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వేటగాడు వేసినటువంటి ప్రతి ఊరి నుండి కాపాడగలిగిన వాడు ఆ యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ఏ కట్లు, ఏ తాయితులు ఏవి మనల్ని కాపాడవు, ఏ అంతరాలు, ఏ మంత్రాలు, ఏ తంత్రాలు మనల్ని కాపాడవు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, ఆ ప్రభు సన్నిధిలో మోకరించాలి. దేవా, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నువ్వు నిజమైన దేవుడవు కదా, నాతో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడవు కదా, నన్ను విడిపించు. ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడగండి. ఆ ప్రభు విడిపిస్తే రక్షణలోనికి రండి, దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. అందుకని నేను అంటున్నాను, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవము గల దేవుని వాక్యము. మనం మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మొత్తుకున్నా కూడా ఎవరన్నా పలుకుతారా చెప్పండి? అసలు పలకరు, పలికే ప్రసక్తే లేదు. బ్రతుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని పిలిచామనుకోండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే దే ఆర్ లివింగ్, వాళ్ళు బ్రతుకున్నారు, మనం పిలిచేది వాళ్ళు వింటారు, వాళ్ళు మనతో మాట్లాడతారు రిటర్న్. దేవుని యొక్క వాక్యం కూడా అదే, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవము గల దేవుని మాటలు, జీవము కలిగే దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యమును నీ కష్టంలో నువ్వు చదవడం మొదలుపెట్టు, దేవునితో మాట్లాడతాడు. నీ ఇరుకులో నువ్వు చదవడం మొదలుపెట్టు, దేవునితో మాట్లాడతాడు. నీ ఇబ్బందిలో నువ్వు చదువు, దేవునితో మాట్లాడతాడు. దేవుని వాక్యములో శక్తి దాగుంది. లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవము కలిగిన దేవుని మాటలు. ఈరోజు చాలామంది మేమైపోతున్నామంటే పాటలు వింటాం చాలా ఆసక్తిగా, పాటలు వినడంలో చాలా ఆసక్తి, పాటలు పాడడంలో చాలా ఆసక్తి. ఈ మధ్య క్రిస్టియన్ మ్యూజిక్ చాలా అద్భుతంగా దేవుని గణపరుస్తూ మంచి మ్యూజిక్తో చేస్తున్నారు. కాబట్టి చాలా కొత్త సాంగ్స్ మనం పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. చాలా పాత పాటలు చాలా మనం పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. వాక్యం విందాం అనేసరికి ఎక్కడో మొదలైద్ది అనమాట. వాక్యం విందాం అనేసరికి అపవాది ఒక మధ్యను తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. బైబిల్ ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం అంట రెండంచెల గల వాడి అయిన ఖడ్గం. యూ కెన్ యూజ్ ఇట్ బోత్ వేస్. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము నీ జీవితంలో నువ్వు కలిగి లేకపోతే అపవాదిని ఏ విధంగా నువ్వు ఎదుర్కొనే అవకాశమే లేదు. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము మనం చేత పట్టుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును మనం పట్టుకొని వి నీడ్ టు డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి. దేని నుండి డిఫెండ్ చేయాలి? అపవాది వేసే అగ్ని బాణముల నుండి. గలతీయులకు రాయబడినటువంటి పత్రికలో రాయబడుతూ ఉందన్నమాట, ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఆత్మ సంబంధులతో, మరి చూడండి, ఈ యొక్క లోకస్తులతో కాదు కానీ, లోకపు అధికారులతో కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటితో మనం పోరాడుతూ ఉన్నామంట. లోకనాథులతోనూ, అధికారులతోనూ, అపవాది శక్తులతోనూ, చీకటి అంధకార శక్తులతోనూ మనం పోరాడుతూ ఉన్నాం. సో ఎలా ఉండాలి మనం? ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? కోవిడ్ వచ్చినప్పుడు అందరం తీసుకున్నటువంటి ప్రికాషన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాము, మాస్క్ వేసుకున్నాము, హ్యాండ్ వాష్ చేసుకున్నాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి, లోపలికి వచ్చినప్పుడు ఒకసారి. అసలు చేతులు కడిగి అలవాటు లేని వాళ్ళందరూ కూడా చేతులు కడగడం, మొహాలు కడగడం ప్రారంభించాం. అన్ని ప్రికాషన్స్ మనం తీసుకున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ద ఎనిమీ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ యొక్క లోకపు అధికారిని నువ్వు ఎదిరించాలంటే, చీకటి అంధకార శక్తులతో నువ్వు పోరాడాలంటే వాట్ షుడ్ యు హ్యావ్? ఏది నువ్వు కలిగి ఉండాలి? పరిశీలించుకోవాలి మనల్ని మనం. నిర్లక్ష్యంగా ఏదో నిద్రమబ్బులో లేచి కూర్చొని నేను ఎదిరిస్తానని అనుకోవద్దు. చాలా సింపుల్గా మనము ఆ యొక్క శోధనలో పడిపోతాం. చాలా సింపుల్గా ఆ యొక్క శ్రమలో మనం పడిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటను చెప్తున్నానో తెలుసా? అపవాది యేసునే వచ్చి శోధించాడంట. మనం ఎంత?
యేసయ్యను వచ్చి శోధిస్తూ ఉన్నాడు. మరి యేసయ్య ఆ శోధనని ఎలా జయిస్తున్నాడో తెలుసా? వాక్యము చెప్పడం ద్వారా ఆయన ఆ శోధనని జయిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో వాక్యము నింపబడి ఉన్నట్లయితే, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అపవాదికి అవకాశం లేదు, అపవాది శక్తులకు అవకాశం లేదు, అపవాదికి ఎక్కడా అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యము మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేది. కానీ దేవుని యొక్క వాక్యం మనం చదువుతా ఉన్నప్పుడు, వెన్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు గాడ్, దేవునిలోనికి ఇంకా మనము దగ్గరగా అవుతా ఉన్నప్పుడు, వెన్ వీ ఇమ్మర్స్ విత్ గాడ్, దేవునితో మనం కలిసిన తరువాత ఆ ఆత్మ ద్వారా మనం నింపబడతాం. దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబం నింపబడుతుందో, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబం నడిపించబడడం ప్రారంభిస్తుందో, నీ కుటుంబానికి అంటే చూడండి, నడిపించబడడం ప్రారంభించినప్పుడు అన్నప్పుడు నేను అనేటువంటి అహం కాదు, ప్రతీది కూడా దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, దేవా నీ ఉద్దేశం ఏంటి, దేవా నేను ఏం చేయాలి, వెయిటింగ్ ఫర్ హిస్ విల్, దేవుని మాట కొరకు ఎదురు చూడటం. దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి ఒక తలంపు ఈరోజు మనం కలిగి ఉన్నామా? దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి, దేవుని మాట కొరకు మనం ఆసక్తితో వెయిట్ చేసేటువంటి ఒక తలంపును ఈరోజు మనం కలిగి ఉన్నామా లేదా అని కూడా మనము పరిశీలించుకుందాం. అటువంటి ఒక తలంపు మనం కలిగి లేకపోతే మనం చేసే ప్రతిదీ వ్యర్థమే. అటువంటి ఒక తలంపు మనం కలిగి లేకపోతే మన యొక్క ప్రతి ప్రయత్నాలు వ్యర్థమే. అటువంటి ఒక ఆలోచన లేకపోతే అటువంటి ఒక అలవాటు లేకపోతే మనం ఈజీగా అపవాది శక్తులలో పడిపోయేవారమని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని యొక్క వాక్యము జీవము కలిగిన దేవుని యొక్క మాట. జీవం అనేటువంటి మాటను తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి. లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాట, జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు. ఈరోజు జీవం కలిగిన దేవుని మాటల ద్వారా మనం నింపబడినప్పుడు ఎంతో నెమ్మదిని మనం పొందుకుంటాం. యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ కష్ట సమయంలో, ఆ భయంకరమైనటువంటి ఆల్మోస్ట్ చూడండి, నా శరీరంలో సగానికి సగం బ్లడ్ నేను పోగొట్టుకున్నాను అనమాట యాక్సిడెంట్లో. అంతకంటే ముందే వేరే ఒక చిన్న విషయం కొరకు బ్లడ్ టెస్ట్ చేస్తే 14 పాయింట్స్ ఉన్నింది బ్లడ్ నాకు. అది బ్లడ్ టెస్ట్ చేయించిన 5 డేస్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు మేము బ్లడ్ టెస్ట్ చేయిస్తే అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ 7 ఉందన్నమాట. అంటే చూడండి, సగానికి సగం పోయింది బ్లడ్. మొహం అంతా ఒకలాంటి కలర్ అయిపోయింది, నా శరీరం అంతా కూడా ఒకలాగా అయిపోయింది. నిలబడడానికి శక్తి లేదు, కూర్చోడానికి శక్తి లేదు, అసలు చెయ్యి అటు ఇటు కదిలించడానికి లేదు. చెయ్యి ఇట్లా పెట్టుకున్నా ఈవెన్ ఆఫ్టర్ 5 డేస్ 5-6 రోజులు అయితే ఉంది, అయినా కూడా బ్లీడింగ్ ఆగడంలా. 5-6 రోజులైనా కూడా ఇంకా కొత్త కట్టు డ్రెస్సింగ్ చేయించడము, మళ్ళీ కొన్ని గంటల్లోనే అది ఆ యొక్క యాక్సిడెంట్ అయిన పార్ట్ అంతా కూడా మళ్ళీ అది ఎర్రగా మారిపోవడం. అటువంటి కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు చూడండి, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఈ మాట నా హృదయానికి ఎంతో ఆదరణ ఇచ్చింది. ఎందుకో తెలుసా? నేను పడినటువంటి ఆ విధానము, మా కారు తిరిగినటువంటి ఆ యొక్క యాంగిల్, ఆ లారీ కొట్టినటువంటి విధానం, అవన్నీ చూసినప్పుడు బ్రతికే అవకాశమే లేదు. నిజంగా చూడండి, వేటగాని ఊరిలో నుండి దేవుడు తప్పించలేదా? ప్రాణంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న గాయం అనమాట. అఫ్కోర్స్ ఇది ఒక మేజర్ యాక్సిడెంట్. 45 స్టిచెస్, మజిల్ కట్ అయిపోయి, చాలా నరాలు కట్ అయిపోయి, చిన్న నర్వ్స్ అన్నీ కట్ అయిపోయి, టెండన్ తప్పక మిగిలినవన్నీ కట్ అయిపోయాయి అనమాట. కానీ దేవుని కృపను బట్టి బాగా దేవుడు మంచి శక్తినిచ్చినాడు, బలమునిచ్చినాడు. వేటగాని ఊరిలో నుండి దేవుడు విడిపించలేదా? నాశనకరమైన తెగులో నుండి ఆ ప్రభు విడిపించలేదా? ఆలోచించి చూస్తే నీ జీవితంలో కూడా దేవుడు అనేక మార్లు నిన్ను తప్పించి, అనేక మార్లు నిన్ను విడిపించి, అనేక మార్లు నిన్ను విడిపించి దేవుడు ఘన కార్యాలు నీ జీవితంలో చేశాడు. దాన్ని మనం జస్ట్ గ్రహించలేకపోతా ఉన్నామంటే, గ్రహించాలి, దేవుని స్తుతించాలి, గ్రహించాలి, దేవుని గణపరచాలి, గ్రహించాలి, దేవునికి ఇంకా నమ్మకంగా మనం జీవించడం మొదలు పెట్టాలని మనం అందరం కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి చూడండి, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆ ప్రభు మనల్ని రెక్కలతో కప్పేవాడే ఉన్నాడు. రెక్కలతో కప్పడం అన్నప్పుడు చూడండి, మనం గమనించి చూస్తే కనుక నార్మల్గా కోడి తన పిల్లలను రెక్కలతో కప్పుతుందంట. ఎంతగానో కాపుదల. ఆ యొక్క పక్షిరాజు గద్ద నుండి ఈ యొక్క పక్షిరాజు యొక్క గద్ద కోడిపిల్లల్ని పై నుండి చూసి తన్నుకొని పోవాలని వచ్చినప్పుడు ఈ యొక్క కోడి పిల్లలు ఏం చేస్తాయంటే తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయినప్పుడు ఆ తల్లి కోడి తన యొక్క పిల్లలన్నింటినీ తన రెక్కలోనికి చేర్చుకుంటుందంట. ఇప్పుడు ఆ యొక్క పక్షిరాజుకు కూడా అవకాశం లేదు. కుక్కలు వచ్చినాయనుకోండి, అది వెంటనే రెక్కల్లోకి చేర్చుకుంటుంది. భయంకరమైన వర్షం వస్తుంది అనుకోండి, వెంటనే రెక్కల్లోనికి చేర్చుకుంటుంది. ఆ ప్రభు నిన్ను నన్ను తన రెక్కలోనికి చేర్చుకుంటా ఉన్నాడు.
ఆ ప్రభు నన్ను అపవాది గద్దలాగా తన్నుకొని పోవాలని వచ్చిన ప్రతిసారి ఆ ప్రభు మనల్ని దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనమే ఆ ప్రభు రెక్కల చాటుకు వెళ్లకుండా నేనే తప్పించుకుంటానని మనమే ఎక్కడికో పరిగెత్తా ఉన్నాం. అపవాది చేతులలో చిక్కుబడిపోతా ఉన్నాం. పరిశీలించుకుందాం. ఒక ఇల్లు ఇట్లనే, ఒక పాత ఇల్లు, ఒక కొట్టం ఉన్నిందంట, బోధతో కట్టినటువంటి ఇల్లు. ఆ కొట్టం అంతా కూడా ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది, అంతా కాలిపోయింది. ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నిస్సహాయ పరిస్థితులలో మిగిలిపోయినారు. అందరూ నిస్సహాయ పరిస్థితులలో మిగిలిపోయినారు. అంటే కళ్ళ ఎదురుగా ఇల్లు కాలిపోతా ఉంది, బట్ ఏమి చేయలేనటువంటి పరిస్థితి, హెల్ప్లెస్ స్టేట్ అనమాట. ఇల్లంతా కాలిపోయి అంతా ఆగిపోయిన తర్వాత, ఆ మంటలన్నీ చల్లారిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్తున్నారంట. ఇంట్లోకి వెళ్ళి అంటే ఏమన్నా ఇంకా పనికొచ్చేవి ఉన్నాయేమో, ఇంకా ఏమన్నా కాలకుండా బాగుండే వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి లోపల ఆ వస్తువు ఈ వస్తువు కదిలిస్తూ ఉంటే మెల్లని కోడిపిల్లలు అరిచేటువంటి ఒక శబ్దం వినపడుతుంది. కోడిపిల్లలు అరిచేటువంటి ఒక శబ్దం వినపడుతూ ఉంటే వీళ్ళు ఏదో బయట నుండి వస్తుంది అనుకున్నారు, అంత సీరియస్గా తీసుకోలేదు. దాని తర్వాత మళ్ళా వీళ్ళ పనిలో వీళ్ళు పడిపోయినారు, మళ్ళీ శబ్దం వస్తుంది. మళ్ళీ వీళ్ళ పనిలో వీళ్ళు పడిపోయినారు, మళ్ళీ శబ్దం వస్తుంది. ఎక్కడి నుండి శబ్దం వస్తుంది చూద్దాం ఒకసారి అని చెప్పి వీళ్ళు ఆ శబ్దాన్ని వినుకుంటూ వెళ్తే అదే ఇంటి లోపల ఒక మూలన ఒక గంప, కప్పెట్టినటువంటి ఒక గంప ఉన్నిందంట. వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది, మనం కోడి గంప కింద పెట్టినాం కదా, సరే అని చెప్పి అది చూడండి గంపంతా కూడా కాలిపోయిందనమాట. కాలిపోయింది, చాలా ఫైర్ అయినప్పుడు కాలిపోతుంది కానీ దాని యొక్క షేప్ అది పోగొట్టుకోదనమాట. సో దాన్ని తగలంగానే అది బూడిదలాగా పడిపోయింది. దాని లోపల కోడి సగం కాలిపోయి, ఈకలన్నీ కాలిపోయి నిలక్కబోయినటువంటి ఒక పరిస్థితిలో ఆ కోడి ఉంది. దాని దగ్గర నుండి కోడి పిల్లల శబ్దం వస్తుంది. వీళ్ళకు ఏందబ్బా అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఆ నిలక్కబోయినటువంటి ఆ కోడిని తీసుకొని దాన్ని రెక్కలు లాగి చూస్తే దాని లోపల 3 కోడి పిల్లలు చాలా క్షేమంగా ఉన్నాయంట. అది కదా దేవుని కాపుదల నీ పట్ల నా పట్ల. ఈ లోకమంతా కూడా అగ్ని చేత అపవాది క్రియల చేత కాలిపోతా ఉంటే ఆ ప్రభు నిన్ను నన్ను తన రెక్కల్లోనికి చేర్చుకొని కాపాడుతూ ఉన్నాడు. కాపాడలేదా? జీవము కలిగిన దేవుని మాటలు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, నీ కుటుంబాన్ని దేవుడు తన రెక్కలతో కప్పుతూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం కలుగుతూ ఉంది. ఆయన సత్యము కేడెమును డాలునే ఉన్నది. అది చూడండి మనల్ని కాపాడేదిగా ఉందని కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఏంటంట, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కులినను, ఏ అపాయము నీ వద్దకు రాదు. ఎంత ఆదరణ నేను పొందుకున్నానో తెలుసా ఈ మాటల ద్వారా. నిజంగా చూడండి, దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడేవాడే ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో మీరు కూడా ఇటువంటి ఒక శ్రమ గుండా వెళ్తూ ఉన్నారేమో, అప్పు సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారేమో, గర్భఫలము లేని ఒక అవమానపు పరిస్థితులలో మీరు నడుస్తూ ఉన్నారేమో. ఏ పరిస్థితిలో మీరు వెళ్తూ ఉన్నా సరే, స్టార్ట్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంను చదవడం ప్రారంభించండి. గాడ్ విల్ కంఫర్ట్ యూ. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటాడు. ఈ లోకమంతా మిమ్మల్ని వెలివేసి ఉండొచ్చు, ఈ లోకమంతా మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు, ఈ లోకమందరి యొక్క దృష్టిలో మీరు ఒక పిక్చర్లాగా కనపడతా ఉండొచ్చు. బట్ వాక్యమును చదవడం ప్రారంభించండి. హీ విల్ మేక్ యూ కమ్ క్లోజర్. ఆయన మనల్ని దగ్గరికి చేర్చుకునేవాడే ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని సరిచేసేవాడే ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ఆయన మనల్ని బలము చేత నింపేవాడే ఉన్నాడు. తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రిందే నీకు ఆశ్రయం కలుగును. నువ్వు ఏదో చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని అటు ఇటు పరిగెడతా ఉన్నారేమో మీ జీవితంలో. నెమ్మది కొరకు, సమాధానం కొరకని, డబ్బు కొరకని, అటని ఇటని దేవునికి కూడా క్వాలిటీ సమయాన్ని ఇవ్వకుండా ఎప్పుడు చూసినా పని 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 అని పరిగెడతా ఉన్నారేమో. దానివల్ల మీకు కలిగే లాభం ఏమీ లేదు. లాభం లేకపోగా నష్టమే ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రభువుకు మనం దగ్గర అవ్వడానికి ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో ఫలించాలంటే మొట్టమొదటగా మన హృదయం అనేటువంటి భూమి
సిద్ధపడి ఉండాలి. మన యొక్క హృదయం అనేటువంటి ఒక భూమి సిద్ధపడి ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో విత్తేటువంటి వాక్యం అనేటువంటి విత్తనాలను ప్రార్థన అనేటువంటి నీళ్ళ ద్వారా when we water the seeds they'll grow, they'll start growing. మన జీవితంలో మన హృదయం అనేటువంటి ఈ యొక్క భూమిలో వాక్యం అనేటువంటి విత్తనము విత్తబడిన తరువాత ప్రార్థన అనేటువంటి నీటిని మనము పోయడం ప్రారంభించాలి. ఉపవాస ప్రార్థన అనేటువంటి సత్వం మనం చల్లడం ప్రారంభించాలి. దెన్ we will start growing. అప్పుడు మనము అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాం, అప్పుడు మనం పెరగడం ప్రారంభిస్తాం. అప్పటి వరకు ఏ విధమైనటువంటి విత్తనం విత్తబడిన దానికి ఒక ఆచూకీ కూడా లేనటువంటి ఒక పరిస్థితిలో ఉండొచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవునికి సమయం ఇవ్వడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడడం ప్రారంభిస్తావు. దేవునికి మనం నమ్మకంగా నడవాలి. దేవుడు మన నుండి ఆశించేది అదే. దేవునికి మనము భయము భక్తి కలిగినటువంటి ఒక మంచి జీవితంను మనం జీవించే వారంగా ఉండాలి. దేవుడు మన యుద్ధం నుండి ఆశించే ప్రాముఖ్యమైన విషయాలు అవే. కాబట్టి వాక్యమును కూడా చూడండి, ఎట్లా వినాలంటే మనము దాచబడిన ధనమును వెతికినట్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దాచబడిన వెండిని వెతికినట్లు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మనము ఎంతో ఆసక్తిగా ఒక ఎదురు చూపు చేత, ఒక ఆసక్తి చేత దేవుని యొక్క వాక్యమును ఇంకా లోతుగా మనం వెళ్ళే కొద్దీ దేవుడు ఘనమైన తన సన్నిధి, ఘనమైన తన కృప మన పట్ల చూపించగలిగిన వాడే ఉన్నాడు. ఆ విధంగా మనం దేవుణ్ణి గణపరచాలి, ఆ విధంగా దేవుని మనం స్తుతించాలి. ఇంకా చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత మంచి మాట! నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చాలామందిలో ఉంచేటువంటి తలంపు ఏంటో తెలుసా? నేను వ్యర్థం, నేను వేస్ట్, జీవితమే ఇట్లా, అది ఇది డిగ్రేడింగ్ అనమాట. మనల్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. మనల్ని గురించి మనము చాలా తక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, మనల్ని కాపాడడానికి దేవుడు దూతలను ఆజ్ఞాపించాడంట. మన చుట్టూ బాడీ గార్డ్స్గా దేవుని యొక్క దూతలు ఉంటారంట. దట్ మీన్స్ అండర్స్టాండ్ హౌ స్పెషల్ వీఆర్. మనం ఎంత ప్రత్యేకమైన వారమో ఈ యొక్క మాటను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మరి ఆ దూతలు ఏం చేస్తారో తెలుసా? నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు దేవుని యొక్క దూతలు మనలో. యాక్సిడెంట్ సమయంలో దేవుడు కనుక నన్ను ఎత్తి పట్టుకొని ఉండకపోయి ఉంటే చెయ్యి ఈరోజు నేను మీకు చూపించుండేవాడిని కాదేమో, చెయ్యే కట్ అయిపోయేదేమో, లేకపోతే అసలు నా బాడీయే సగానికి కట్ అయిపోయేదేమో. ఎందుకంటే నేను పడిన పరిస్థితి అట్లుండిందనమాట. కారు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ 360 degrees తిరుగుతూ ఉన్నప్పుడు నేను అందులో ఉండి సగం బయటకు వచ్చేసాను. నేను ఆ కారు ఆ టైర్స్ తిరగడాన్ని చూడగలుగుతా ఉన్నాను. అప్పటికే ఆ డైరెక్షన్ కారు ఒక సైడ్కి వెళ్తూ ఉంటే నేను ఇంకొక సైడ్కి తిప్పాను. ఆల్రెడీ తిప్పితే ఆ యొక్క కింద ఆ యొక్క స్టీరింగ్ లైనింగ్ విరిగిపోవడాన్ని అది నేను కళ్ళతో చూడగలుగుతా ఉన్నాను. నా శరీరం అంతా బయట ఉంది, కింద పడే సమయానికి నేను లోపల ఉన్నాను. దేవుడు కాపాడడం కదా. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. మీ జీవితంలో కూడా వాక్యాన్ని వింటా ఉన్న అనేక మంది జీవితాల్లో దేవుడు అనేక సందర్భాలు అనేక విధాలుగా కాపాడు ఉంటాడు. నా జీవితంలో యాక్సిడెంట్, మీ జీవితంలో ఇంకొకటి, మీ కుటుంబ జీవితంలో ఇంకొక విధాలుగా దేవుడు మిమ్మల్ని కాపాడు ఉంటాడు. దేవుడు మిమ్మల్ని తప్పించుంటాడు. ఆ ప్రభువుకి నమ్మకంగా జీవించడం ప్రారంభిస్తున్నారా? దేవుడు మనకు మరలా అవకాశం ఇచ్చినందుకు గాను ఆ దేవుని గణపరచడం ప్రారంభిస్తున్నామా? ఆ దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతా ఉన్నామా? పరిశీలించుకుందాం. నిర్లక్ష్యమైన జీవితము దేవుని ఉద్దేశం కాదు. రోషము కలిగినటువంటి జీవితము దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం. దేవుని కొరకై రోషము, దేవుని కొరకై ఇంకా మెలకువ, దేవుని కొరకై ఇంకా ఆశ, దేవుని కొరకై ఇంకా ఆసక్తి కలిగి మనము ముందుకు నడవడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు ఇంకా ఘన కార్యాలను మన జీవితంలో చేయగలిగిన వాడే ఉన్నాడు. చూడండి, ఇంకా అది మాత్రమే కాకుండా 14వ వచనం రాయబడుతోంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఎంత గొప్ప మాట! నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి. డబ్బును ప్రేమించడం మాని,
వస్తువులను ప్రేమించడం మాని, మనుషులను ప్రేమించడం మాని. అంటే ప్రేమ ఉండొద్దని నేను చెప్పట్లా, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీ అదే. బట్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి టు జీసస్ క్రైస్ట్ అలోన్. ఆయనకు మాత్రమే మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాముఖ్యత. యేసుకు తప్ప వేరే దేనికి ఉండకూడదు. అది ఒక వ్యక్తికైనా పర్లేదు, డబ్బుకైనా పర్లేదు, వస్తువుకైనా పర్లేదు. ఎందుకంటే అది మన జీవితంలో ఐడల్ లాగా తయారైపోతుందంట, ఒక విగ్రహంలాగా తయారైపోతుంది. అంటే మరి చూడండి, దేవునికి కూడా మనం సమయం ఇవ్వకుండా మనము ఆ యొక్క పర్టికులర్ పర్సన్ గురించో, ఆ పర్టికులర్ థింగ్ గురించో మనము ఆలోచిస్తూ మన యొక్క శ్రేష్టమైన సమయాన్ని, మన యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలను, అనేకమైన వాటిని మనము కోల్పోయే వారంగా మార్చబడతాం. కాబట్టి మనము మెలుకోగలిగిన వారమై చురుకుగా దేవుణ్ణి ప్రతి సమయంలో గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాన్ని మనం ముందు కొనసాగించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను. దేవుడు నిన్ను తప్పించడం మాత్రమే కాదు, నిన్ను గణపరిచేవాడు కూడా ఆ ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. నిన్ను గణపరిచేవాడు ఆయనే. ఈ రోజుల్లో మనం చూసినాం అనుకోండి, మనం ఎవరైనా స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళినా, ఎందుకు ఎంతమంది స్నేహితులు లేరు, గవర్నమెంట్ స్నేహితులు. ఒక దగ్గర నేను న్యూస్ చూస్తాను అనమాట, ఒక దగ్గర ఇద్దరు స్నేహితులు ఏదో జస్ట్ ఊరికి ఇంటికి వెళ్ళి చిన్న విషయంలో గొడవపడి, నేను తాగలరా, డబ్బులు ఇవ్వరా నాకు అని అన్నాడంట ఒకడు. సో అవతల వాడు నేను ఇవ్వను అని అన్నాడు. యువతల అడిగినవాడు మళ్ళా కొట్లాడి ఈ గొడవ కాస్త పెద్దదైపోయి ఏమైపోయిందంటే ఒకరిని చంపేసినాడంట. స్నేహితులు తాగడానికి అని చెప్పి కొంచెం డబ్బులు అడిగితే కొట్టి చంపేసుకునే స్నేహితులు ఉన్నారు. కొట్టి చంపేసుకునేటువంటి స్నేహితులు. బైబిల్ చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అతన్ని తప్పించేదను. దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు, అన్ని విషయాల్లో దేవుడు తప్పిస్తున్నాడు. మనం ఆ ప్రభుని ప్రేమించాలంతే, మనం ఆ ప్రభుకి సమయం ఇవ్వాలంతే, మనం ఆ ప్రభుని గణపరచాలంతే, మనం ఆ ప్రభుని స్తుతించాలంతే. మనం ప్రభుని స్తుతించి, ఘనపరిచి, ప్రేమించి ఆయనకు నమ్మకమైనటువంటి జీవితమును జీవించడము ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుడు మనల్ని తప్పించడం ప్రారంభిస్తాడు. తప్పించడం మాత్రమే కాదు, విల్ స్టార్ట్ ఎట్లా అంటే దేవుడు మనల్ని ఘనపరచడం కూడా ప్రారంభిస్తాడని చూస్తున్నాం. అతను నన్ను ప్రేమించున్నాడు కనుకనే అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుకనే అతన్ని ఘనపరిచెదను. ఘనత. ఈరోజు చాలామంది ఘనత కోసం రాజకీయ నాయకుల వెనకాల తిరుగుతూ ఉంటారు, ఘనత కొరకు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు, ఘనత కొరకు వాళ్ళు పెద్ద బిగ్ షాట్లు అని వీళ్ళ పెద్ద బిగ్ షాట్స్ అని వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. అవి కాదు, అవన్నీ కాదు. ఒకవేళ అట్లా ఘనత కొరకు వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారేమో, మీరు కరేపాకులాగానే మిగిలిపోతారని గుర్తుంచుకోండి. నేను ఎందుకంటున్నాను అర్థం చేసుకోండి. ఒకవేళ ఘనత కొరకు మీరు ఏ నాయకునైనా వెంబడిస్తే, ఏ వ్యక్తినైనా మీరు వెంబడించి వెనకాల తిరుగుతూ ఉంటే కరేపాకులాగానే అయిపోతారు మీరు. జస్ట్ అవసరానికి మాత్రం వాడబడతారు అంతే, దాని తర్వాత తీసి పక్కన పెట్టడమే, అవసరానికి మాత్రమే. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదంటే ప్రభుని ప్రేమించడం ప్రారంభించు. ఆ ప్రభువే నేను గణపరుస్తాడు, ఆ ప్రభువే నీ కుటుంబాన్ని గణపరుస్తాడు, ఆ ప్రభువే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అది మాత్రమే కాకుండా ఇంకా రాయబడతా ఉంది, అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. మనం మొరపెట్టగా, మనం ప్రార్థన చేయగా దేవుడు సమాధానం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, నా అనే వాళ్ళు కూడా మన కష్ట సమయంలో మనం ఎవరినైనా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు నా అనే వాళ్ళు కూడా మనల్ని రీచ్ అవుట్ అవ్వరు అనమాట. ఓయమ్మా వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, నేను వాళ్ళకు సాయం చేయడానికి వెళ్తే నేనే ఇరుక్కుపోతానేమో, నాకెందుకు వచ్చిందిలే, ఎవడు వస్తాడని చెప్పి సైలెంట్గా ఉంటారు. మనకెందుకు వచ్చిన పంచాయతీ ఇదంతా, వద్దనే వద్దు, ఎవడు వస్తాడులే, ఎవడు చేసుకున్న దానికి వాడు అనుభవిస్తాడు అని చెప్పి ఆ విధంగా తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఓయమ్మా మాకంటే వాడు చూడు ఇంకెంత ఇదైపోతున్నాడో అని చెప్పి బయటికి పోయి లేనిపోని సాడీలు చెప్పి, లేనిపోని నిందలు మోపే స్నేహితులు, నిందలు మోపే బంధువులు బొచ్చడు మంది ఉన్నారు. అనేక మంది, ఒకరిద్దరు కాదు. వి కెనాట్ ఈవెన్ కౌంట్. అట్లాంటి వాళ్ళను మనం అసలు లెక్క కూడా పెట్టలేమన్నమాట, అంతమంది ఉన్నారు. నిందను మన మీద మోపాలని ప్రయత్నం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఏం దాచి ఉంచాడో తెలుసా? ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు మేలును దాచి ఉంచినాడు. ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఆశీర్వాదాన్ని దాచి ఉంచినాడు. ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు దీవెనను దాచి ఉంచాడు. ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు మేలును దాచి ఉంచినాడు. ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని మనం అందరం కూడా
జ్ఞాపకం చేసుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. అది మాత్రమే కాదు, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. నీ శ్రమలో నీకు తోడుండేవాడా దేవుడే. నువ్వు అనుకోవచ్చు, ఫలానా వ్యక్తి నాకు తోడుంటాడు, ఫలానా వాళ్ళు నాకు తోడుంటారు. నో, శ్రమ వచ్చినప్పుడు, ఆ సరైన ఇది వచ్చినప్పుడు అందరూ కూడా తమ యొక్క రియల్ ట్రూ కలర్స్ బయట పెట్టేస్తారన్నమాట. శ్రమలో తోడున్నవాడు ఆ దేవుడే. నీకు నలుదిక్కులు మూయబడినప్పుడు, నలుదిక్కులు నీకు ఏమీ దిక్కుతోచని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక సామెత చెప్తారు కదా, వాడుక భాషలో మనం రెగ్యులర్గా వాడేది, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు. నీకు కూడా ఇంకా మనుషులు కాదు, దేవుడే దిక్కని ఒక్కసారి ఆలోచించి ఆ ప్రభు వైపు చూడటం ప్రారంభించు. ప్రభు నీ యొక్క శ్రమనంతటిని తొలగిస్తాడు. ప్రభు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ప్రభు నీకు నెమ్మదినిస్తాడు. ప్రభు నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ కుటుంబం నువ్వు ఎదుర్కొంటా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటమును, మీ బిడ్డలు ఎదుర్కొంటా ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటమును, మీరు ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులలో నుండి ఆ ప్రభువు మిమ్మల్ని విడిపించి ముందుకు నడిపించగలిగిన వాడే ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. శ్రమలో తోడే ఉండడం మాత్రమే కాకుండా తర్వాత ఏంటో తెలుసా, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలో తోడుండడమే పెద్ద విషయం అనుకుంటే మళ్ళీ విడిపిస్తాడంట. శ్రమలన్నిటిలో నుండి కూడా విడిపించేవాడు ఆయనే. విడిపించడం మాత్రమే కాదు, మళ్ళీ గొప్ప చేసేవాడు కూడా ఆ ప్రభువే. శ్రమలో మనకు తోడుంటాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేసేవాడు కూడా ఆ దేవాది దేవుడే అని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అతను నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు మనకు ఉత్తరం సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే శ్రమలో మనకు తోడుండేవాడే ఉన్నాడు, మనల్ని విడిపించేవాడే ఉన్నాడు, మనల్ని గొప్ప చేసేవాడే ఉన్నాడు. తర్వాత రాయబడుతోంది, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును చదవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీతో ఇన్ని విధాలుగా మాట్లాడతాడు. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యములను చేయగలిగిన వాడే ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడేవాడే ఉన్నాడు కనుక మనం దేవుని పట్ల ఇంకా నమ్మకము, విశ్వాసము కలిగిన వారమే, మంచి భయము, భక్తి కలిగినటువంటి జీవితంను మనం జీవిద్దాం. మరి దేవాది దేవుడు తన ఉన్నతమైన సన్నిధి, కృప, కాపుదల మనందరికీ తోడుంచి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువానికి స్తుతులు, స్తోత్ర. ఉన్నతమైన నీ సన్నిధిని, కృపని, కాపుదలను తోడుంచండి. ఇంతవరకు మాకు తోడుండి ముందుకు నడిపించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు నైనా. ప్రభువా, మరి తండ్రి, మా ప్రతి ఆకార అవస్థతలు ఎరిగిన దేవుడు నైనా, మరి తండ్రి యొక్క శాలేం సందేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయ అవస్థతలను ఎరిగిన దేవుడునైనా నీకే స్తోత్రాలు. దేవా, నీవే మాట్లాడండి, బలపరచండి. నీ వాక్యము అనేటువంటి ఒక ఖడ్గమును మేము చేత పట్టుకొని దేవా ధైర్యముగా ముందుకు నడిచే కృపను మాకు దయచేయండి. దేవా, నీవే మేలుల చేత నింపమని, దీవించమని, బలపరచమని, ఉన్నతమైన నీ సన్నిధిని, కాపుదలని, కృపను మాకు తోడించండి. మేలుల చేత నింపమని, దీవించమని, దర్శించమని, తోడునమని, బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి హోలీ శాలెం ప్రేయర్ అసెంబ్లీ మినిస్ట్రీస్ స్థానిక సంఘం యాదవ కాలనీ, లింగాపురం, ప్రొద్దుటూరులో మరి జరుగుతూ ఉన్నటువంటి మందిర నిర్మాణం నిమిత్తమై దయచేసి మీ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన సహకారం మాకెంత అవసరం. మందిర పనులు మరి పూర్తిగా త్వరగా పూర్తి అవ్వనట్లు, మరి ఉన్నతమైన దేవుని కాపుదల, కృప, మరి దేవుని యొక్క జ్ఞానము మరి మేము పొందుకున్నట్లు, మరి ఆ యొక్క నిర్మాణ పని అంతట్లో కూడా దేవుడు తోడున్నట్లు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి ఆరాధన సమయాన్ని గుర్తుంచుకోండి. లింగాపురంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన జరుగుతోంది. మరి ప్రొద్దుటూరు దోర్సానపల్లె ప్రాంతంలో మరి 11 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతోంది. మరి ప్రొద్దుటూరు సుందరయ్య నగర్లో ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఆరాధన జరుగుతోంది. మరి ఎర్రగుంట్లలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఆరాధన జరుగుతోంది. సో 4 ఆరాధన కార్యక్రమాలు. దయచేసి దగ్గర మరి అందుబాటులో ఉన్నవాళ్ళు దయచేసి ఏ మందిరానికి వెళ్ళని వారైతే దయచేసి మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ తాకి బలపరిచి దీవించి నడిపించును గాక. ఆమేన్.